Hi dear students, good morning. I am Jaya Kumari, lecturer in Commerce, Sri Venkateshwara College of Arts and Science, Amlapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. మనం ఇప్పుడు చూసినట్లయితే మనం ఏం చూస్తున్నాం, ఇంతకుముందు ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అది ఎలా ఉంటుంది, అది ఎలా చేస్తారని మనం చూద్దాం. ఫస్ట్ వన్ చూసినట్లయితే ఫండ్స్ ఫ్లో అంటే క్రింది సందర్భాలలో నిధుల ప్రవాహం అంటే ఫండ్స్ ఫ్లో జరగడం జరుగుతుంది. ఒక వ్యవహారం మార్పు కలుగజేసినప్పుడు నిధుల ప్రవాహం కూడా జరుగుతూ ఉంటుంది. క్రింది సందర్భాల్లో మాత్రమే నిధుల ప్రవాహం అనేది జరుగుతుంది. ఫస్ట్ వన్ మనం చూసినట్లయితే ప్రజెంట్ అసెట్స్లో కానీ అంటే మరియు ఫిక్స్డ్ అసెట్స్లో అంటే మార్పు రావడం. ఎలా వస్తుంది మార్పు అనేది? ప్రస్తుత ఆస్తి మరియు స్థిరాస్తిలో మార్పు రావడం వల్లే, లేక మరియు స్థిర మరియు ప్రస్తుత అప్పుల్లో మార్పు అనేది రావడం వల్ల. అలాగే మనం చూసినట్లయితే ప్రస్తుత ఆస్తి మరియు స్థిర అప్పులలో మార్పు రావడం వల్ల, స్థిర అప్పు మరియు ప్రస్తుత అప్పుల్లో మార్పు రావడం వల్ల ఏం జరుగుతుందంటే ఫండ్స్ ఫ్లోలో అనేది ప్రవాహం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక వ్యవహారం స్థిర ఆస్తులు మరియు స్థిర అప్పులలో లేదా ప్రస్తుత ఆస్తులు మరియు ప్రస్తుత అప్పుల్లో మార్పు తెచ్చినప్పుడే ఈ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అనేది జరిగిందని మనం గుర్తుంచుకోవాలి. మనం చూసినట్లయితే ఫండ్స్ ఫ్లో అంటే నిధుల ప్రవాహం జరిగిందని తెలుసుకునే పద్ధతి ఎలా ఉంటుందంటే, ఒక వ్యవహారం వల్ల నిధులలో మార్పు వచ్చిందని చెప్పాలంటే క్రింది పద్ధతిని అనుసరించాలి. మనం మొదటిగా చూసినట్లయితే జరిగిన వ్యవహారానికి పద్దులు అనేవి రాయాలి. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే వ్యవహారం వల్ల ప్రభావితం చెందే 2 ఖాతాలను పేర్కొనాలి అని ప్రస్తుత లేదా ప్రస్తుతేతర ఖాతాలలో ఏ కోవకు చెందుతాయో నిర్ణయించాలి. అలాగే 2 ఖాతాల ప్రస్తుత ఆస్తులు మరియు ప్రస్తుత అప్పులకు సంబంధించినవి అయినప్పుడు మాత్రమే నిధుల ప్రవాహం జరిగిందని లేదా భావించాలి. 2 ఖాతాలు ప్రస్తుతేతర లేదా శాశ్వత ఆస్తులు అంటే నాన్ కరెంట్ ఆర్ పర్మనెంట్ అసెట్స్ ప్రస్తుతేతర లేదా శాశ్వత అప్పులు అయినప్పుడు నిధుల ప్రవాహం జరిగిందా లేదనేది భావించాలి. ఒక ఖాతా ప్రస్తుత వర్గానికి కరెంట్ కేటగిరీ, మరొక ఖాతా ప్రస్తుతేతర వర్గానికి అంటే నాన్ కరెంట్ కేటగిరీకి చెందినప్పుడు నిధుల ప్రవాహం జరిగినట్లు భావించాలి. నిధుల ప్రవాహం జరిగిందా లేదా అని తెలుసుకోవడానికి క్రింది ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ మనం చూసినట్లయితే 2 ఖాతాలు ప్రస్తుత ఆస్తులు లేదా ప్రస్తుత అప్పులు కోవకు చెందినప్పుడు నిధుల ప్రవాహం జరగదు. ఫర్ ఎగ్జాంపుల్కి మనం మొదటిగా చూసినట్లయితే ఫస్ట్ వన్ నగదుపై అమ్మిన సరుకు. చిట్టా పద్దు ఎలా వస్తుందంటే, నగదుపై సరుకు అంటే ఏం చేస్తున్నారు, నగదు కోసం సరుకు అమ్ముతున్నాడు అంటే మన దగ్గరికి ఏమొస్తుంది, మన దగ్గర నుంచి సరుకు అనేది వెళ్ళిపోతుంది. మన దగ్గరికి ఏమనేది వస్తుంది, క్యాష్ అనేది రావడం వల్ల క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. మనం ఏం చేసాము, సేల్స్ అనేది చేసాము. మన దగ్గర ఉన్నటువంటి సరుకులను అమ్మకాలు చేయగా మన దగ్గరికి ఏమొచ్చింది, క్యాష్ అనేది రావడం జరిగింది. అంటే నగదు ఖాతా డేటా టు అమ్మకాల ఖాతా, క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. ఎందువల్ల, సరుకును నగదుపై అమ్మడం వల్ల. అంటే మనం చూడండి, నగదు ఖాతా అంటే నగదు అనేది ప్రస్తుత ఆస్తి ఖాతా అంటే మనకి ప్రజెంట్ మన దగ్గరికి ఏమొచ్చింది, సరుకులను అమ్మడం వల్ల మన దగ్గరికి నగదు అనేది రావడం జరిగింది. ఇదేమవుతుంది, ప్రజెంట్ అసెట్ కింద రావడం జరుగుతుంది. అమ్మకాల ఖాతా అనేది ఏం చేసాము, మనం క్యాష్ కోసం సరుకును అనేది అమ్మాము. అది కూడా ఏమవుతుంది, ప్రజెంట్ అసెట్కి రావడం జరుగుతుంది. 2 ఖాతాలు ప్రస్తుత ఆస్తులు అంటే కరెంట్ అసెట్స్ కోవకి చెందినవి కాబట్టి నిధుల ప్రవాహం జరగలేదని చెప్పవచ్చు. అలాగే మనం సెకండ్ వన్ చూసినట్లయితే ఎక్స్కు 60పై అమ్మిన సరుకు అంటే ఎక్స్కు 60పై అమ్మిన సరుకు అంటే ఎవరు, మనం ఎక్స్కి 60కి సరుకు అమ్మాము అంటే ఇక్కడ ఏం మెన్షన్ చేశాడు, నేమ్ అనేది మెన్షన్ చేశాడు. అంటే నేమ్ అనేది మెన్షన్ చేయడం వల్ల 60కి అమ్మినా కానీ ప్రయోజనం అనేది ఎవరు పొందాడు, ఎక్స్ అనే వ్యక్తి ప్రయోజనాన్ని పొందాడు. ఎలా పొందాడు అంటే 60 రూపంలో ప్రయోజనాన్ని పొందాడు. అందువల్ల మనం ఏం చేస్తాం, ఎక్స్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. ఏమవుతుంది, మనం సేల్స్ చేస్తున్నాం కాబట్టి మన దగ్గర నుంచి సరుకు అనేది వెళ్ళిపోవడం వల్ల క్రెడిట్ చేస్తాము. అలాగే ఎక్స్ దగ్గరికి ఏమవుతుంది, ఆ సరుకులు అనేవి కొనుగోలు చేశాడు కాబట్టి తనని ఎక్స్ ఖాతా డేటా అని
నమోదు చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏం చేశాడు, అరువుపై కొనుగోలు చేశాడు, క్యాష్తో పర్చేస్ చేయలేదు. అరువుపై కొనుగోలు చేసినందువల్ల మనం ఏం చేసుకుంటాము, ఎక్స్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ అనేది వేసుకోవడం జరుగుతుంది. అంటే చూడండి, అరువుపై సరుకులు అమ్మినందువల్ల ప్రస్తుత అకౌంట్ ఏమవుతుంది, ఎక్స్ అకౌంట్. అలాగే ప్రస్తుత ఆస్తి అంటే సేల్స్ అకౌంట్ అనేది రావడం జరుగుతుంది. రెండు ఖాతాలు ప్రస్తుత ఆస్తుల ఖాతాల కోవకే చెందటం వల్ల ఫండ్స్ ఫ్లో జరగలేదని చెప్పవచ్చు. అంటే ఇవి ఏ కోవకి చెందినవి, ప్రస్తుతానికి సంబంధించినవి. ఎందుకు చెందినవి అంటే ప్రస్తుతానికి ఎలా చెందినవి అంటే వాడు ఏం చేశాడు, అరువుకి సరుకులు కొనుగోలు చేశాడు. ప్రజెంట్ కొనుగోలు చేసినప్పుడు ఏమవుతుంది, ఆ వ్యక్తికి నగదు అనేది రాదు. ఎందుకు, అరువుకి కొన్నందువల్ల. బట్ ఎక్స్ అనే వ్యక్తి మాత్రం ప్రయోజనం అనేది పొందుతాడు. ఎందుకు, అతని దగ్గరికి సరుకులు వచ్చాయి కానీ క్యాష్ అనేది మెన్షన్ చేయలేదు. అందువల్ల ఎక్స్ అనే వ్యక్తి ప్రయోజనం పొందడం వల్ల ఎక్స్ అకౌంట్ డేటా టు అంటే ఏం చేశాడు, వ్యక్తి సేల్స్ అనేవి చేశాడు, టు సేల్స్ అకౌంట్ అనేది వేసుకోవడం జరుగుతుంది. అంటే ఏం జరిగింది, ఇది ఫండ్స్ ఫ్లో జరగలేదని మనం చెప్పుకోవచ్చు. ఫండ్స్ ఫ్లో అనేది జరగలేదు. అలాగే మనం నెక్స్ట్ చూసినట్లయితే రుణదాతలకు చెల్లించినది. అంటే ఏం చేస్తాం మనం, రుణదాతలకు చెల్లించినది అంటే రుణదాతలు ఎవరు, ఇప్పుడు ఇందులో ఎవరు ప్రయోజనాన్ని అనేది పొందుతున్నారు, రుణదాతలు అంటే అప్పు ఇచ్చేటటువంటి వాళ్ళు. అంటే మనం రుణదాతలకు చెల్లించాము. ఏం చెల్లించాము, నగదు అనేది చెల్లించాము. అందువల్ల ఎవరు డెబిట్ అవుతారంటే రుణదాతలు అనేది డెబిట్ అవుతారు. అంటే రుణదాతలకు మనం చెల్లించామంటే మన దగ్గర నుంచి నగదు అనేది వెళ్ళిపోతుంది. అందువల్ల మనం ఏం చేయాలి, రుణదాతల ఖాతా అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అనేది వేసుకోవడం జరుగుతుంది. అంటే ఏం చేస్తాము, రుణదాతలకు సొమ్ము చెల్లించగా అంటే రుణదాతలు అనేవి ఏమవుతుంది, ప్రస్తుత అప్పు. అలాగే నగదు ప్రస్తుత ఆస్తి కింద మనం భావించడం జరుగుతుంది. అలాగే రెండు ఖాతాలలో ఒకటి ప్రస్తుత ఆస్తుల ఖాతాకు, మరొకటి ప్రస్తుత అప్పుల కోవాకు చెందుతాయి. కాబట్టి నిధుల ప్రవాహం జరగలేదని చెప్పవచ్చు. మనం చూసినట్లయితే రుణగ్రస్తుల నుంచి వసూలు అయిన నగదు. ఎవరి నుంచి, రుణగ్రస్తుల నుండి నగదు అనేది వసూలైంది. అంటే రుణగ్రస్తులు అంటే వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం చేసాము, నగదు అనేది వసూలు చేసాము. అంటే మన దగ్గరికి ఏమొస్తుంది, క్యాష్ అనేది రావడం వల్ల క్యాష్ అకౌంట్ డేటా టు రుణగ్రస్తుల ఖాతా అంటే డెబిటర్స్ అకౌంట్ అనేది ఎలా అవుతుందంటే, రుణగ్రస్తులే మనకి క్యాష్ అనేది ఇవ్వడం జరిగింది. మన దగ్గరికి క్యాష్ రావడం వల్ల క్యాష్ డెబిట్ చేస్తాము, రుణగ్రస్తుల నుంచి నగదు అనేది వెళ్ళిపోతుంది. అందువల్ల రుణగ్రస్తులను క్రెడిట్ చేస్తాము. చూడండి, రుణగ్రస్తుల నుంచి నగదు వచ్చినందువల్ల అంటే ఇప్పుడు ఏమవుతుంది, నగదు ఖాతా అనేది ఏమవుతుంది, ప్రస్తుత ఆస్తి. రుణగ్రస్తులు అనేది కూడా ప్రస్తుత ఆస్తిలోకి రావడం జరుగుతుంది. రెండు ఖాతాలు ప్రస్తుత ఆస్తుల కోవాకే చెందుతాయి. కాబట్టి నిధుల ప్రవాహం జరగలేదని చెప్పవచ్చు. అలాగే మనం నెక్స్ట్ చూసినట్లయితే తాత్కాలిక పెట్టుబడులను అమ్మడం. అంటే తాత్కాలికంగా పెట్టేటటువంటి పెట్టుబడులను అమ్మడం. అంటే అమ్మినప్పుడు మనం ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ మనం సేల్స్ చేస్తున్నామంటే ఒక వ్యక్తి పర్చేస్ చేశాడంటే అతని దగ్గరికి ఏమవుతుంది, సరుకులు అనేవి వెళ్తుంది. మన దగ్గరికి అనేది ఏమొస్తుంది, క్యాష్ అనేది రావడం జరిగింది. అందువల్ల ఏం చేశాడు, ఇతను తాత్కాలికంగా పెట్టుబడులను అమ్మేశాడు. కాబట్టి మన దగ్గరికి ఏమనేది వస్తుంది, నగదు ఖాతా అంటే క్యాష్ అనేది రావడం జరుగుతుంది. టు క్యాష్ అకౌంట్ డేటా టు పెట్టుబడుల ఖాతా అంటే పెట్టుబడులను అమ్మగా మనకేమొస్తుంది, క్యాష్ అనేది రావడం జరిగింది. అందువల్ల క్యాష్ అకౌంట్ డేటా టు పెట్టుబడుల ఖాతాని వేసుకోవడం జరుగుతుంది. క్యాష్ అనేది మనకి ఏమవుతుంది, ప్రస్తుత ఆస్తి. అలాగే పెట్టుబడులు అనేది మనకి దేనికి వస్తుంది, ప్రస్తుత ఆస్తిలోకే రావడం జరుగుతుంది. రెండు ఖాతాలు ప్రస్తుత ఆస్తుల ఖాతాల కోవకే చెందినవి. కాబట్టి నిధుల ప్రవాహం జరగలేదని చెప్పవచ్చు.
అలాగే మనం 6th వన్ చూసినట్లయితే రుణదాతలకు చెల్లించవలసిన మొత్తాలకు గాను చెల్లింపు హుండీలను అంగీకరించడం. మళ్ళీ చూడండి, రుణదాతలకు చెల్లించవలసిన మొత్తాలను గాను చెల్లింపు హుండీలను అంగీకరించడం. అంటే మనం చెల్లింపు హుండీలు అనేది అంగీకరిస్తున్నాం. అంటే ఏం జరిగింది? రుణదాతలకు మనం చెల్లింపు హుండీలు చేసినందువలన రుణదాతలు అనే వాళ్ళు ఏమవుతారంటే డెబిటార్ అవుతారు. అంటే రుణదాతల ఖాతా డేటార్ టు చెల్లింపుల హుండీ ఖాతా. అంటే రుణదాతలకు చెల్లించవలసిన మొత్తాలకు చెల్లింపు హుండీలను అంగీకరించగా అంటే రుణదాతలు ఏమవుతారు? ప్రస్తుత ఆస్తి అవుతారు. చెల్లింపు హుండీల ఆస్తి కూడా ఏమవుతుంది? ప్రస్తుత అప్పు కింద భావించడం జరుగుతుంది. రెండు ఖాతాలు ప్రస్తుత అప్పుల కోవాకే చెందినవి కాబట్టి ఫండ్స్ ఫ్లో జరగలేదని మనం చెప్పవచ్చు. రెండు ఖాతాలు ప్రస్తుతేతర లేదా శాశ్వత వర్గమునకు చెందినప్పుడు నిధుల ప్రవాహం జరగదు. చూడండి, సెకండ్ బి. రెండు ఖాతాలు ప్రస్తుతేతర లేదా శాశ్వత వర్గమునకు చెందినప్పుడు నిధుల ప్రవాహం అనేది జరగదు. ఎప్పుడు జరగదు? రెండు ఖాతాలు ప్రస్తుతేతర లేదా శాశ్వత వర్గానికి చెందినప్పుడు ఫండ్స్ ఫ్లో అనేది జరగదు. అంటే ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ గమనించినట్లయితే మొదటిగా చూసినట్లయితే వాటాలు లేదా డిబెంచర్లు జారీ చేయడం ద్వారా భవనాలు కొన్నప్పుడు అంటే మన షేర్స్ లేదా డిబెంచర్స్ని జారీ చేసినప్పుడు ఏం కొనుగోలు చేసినప్పుడు? భవనాలు కొనుగోలు చేసినప్పుడు. అంటే కొనుగోలు చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనం షేర్స్ ద్వారా ఏం చేస్తున్నాము? భవనాన్ని అంటే హౌస్ని కొనుగోలు చేస్తున్నాం. అంటే మన దగ్గరికి ఏమొస్తుంది? భవనం అనేది రావడం వల్ల భవనాల అకౌంట్ డేటార్ టు మన దగ్గర నుంచి ఏమవుతుంది? వాటాలు అనేవి వెళ్ళిపోతుంది. అందువల్ల వాటా మూలధనం ఖాతా అనేది రాసుకోవడం జరుగుతుంది. భవనాలను వాటాలు జారీ చేయడం ద్వారా సేకరించగా ఫస్ట్ వన్ మనం చూసినట్లయితే భవనాలు ప్రస్తుతేతర లేదా శాశ్వత ఆస్తి అనేది రావడం జరుగుతుంది. ఏంటి భవనాలు అనేది? ఏంటి అసలు? ఫిక్స్డ్ అసెట్స్. అందువల్ల శాశ్వత ఆస్తిగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇది ప్రస్తుతేతర అలాగే ఫిక్స్డ్ అసెట్గా మనం చూడవచ్చు. వాటా మూలధనం అనేది కూడా ప్రస్తుతేతర లేదా ఫిక్స్డ్ అసెట్ లయబిలిటీగా మనం చెప్పుకోవచ్చు. రెండు ఖాతాలు ప్రస్తుతేతర లేదా శాశ్వత వర్గానికి సంబంధించినది. అందువల్ల నిధుల ప్రవాహం జరగలేదని చెప్పవచ్చు. మనం నెక్స్ట్ వన్ చూసినట్లయితే వాటాలను జారీ చేయడం ద్వారా బోనస్ ఇచ్చినప్పుడు అంటే షేర్స్ ఇచ్చినప్పుడు మనం అలాగే బోనస్ కూడా ఇచ్చినప్పుడు ఎలా వస్తుంది అంటే లాభ నష్టాల ఖాతా వినియోగిత ఖాతా డేటార్ టు మూలధనం ఖాతా. అంటే లాభ నష్టాల వినియోగిత ఖాతా అంటే స్థిర అప్పు. అంటే ఇది ఎప్పుడు ఫిక్స్డ్గానే ఉంటుంది. వాటా మూలధనం అనేది ఏంటి? స్థిర అప్పు. ఇది కూడా ఫిక్స్డ్గానే ఉంటుంది. రెండు ఖాతాలు స్థిర అప్పు కోవకి చెందినవి. అందువల్ల నిధుల ప్రవాహం అంటే ఫండ్స్ ఫ్లో జరగలేదని మనకి తెలుస్తుంది. డిబెంచర్లు వాటాలుగా మార్చడం. ఏం చేస్తున్నాం మనం? డిబెంచర్స్ని వాటాలుగా మార్చినప్పుడు అప్పుడు ఏమవుతుంది? మనకి డిబెంచర్స్ అకౌంట్ డేటార్ టు వాటా మూలధనం ఖాతా అనేది రావడం జరుగుతుంది. ఎందువల్ల? డిబెంచర్ను వాటాలుగా మార్చడం వల్ల. అంటే డిబెంచర్స్ అనేవి ఏంటి? మనకి స్థిర అప్పు. వాటా మూలధనం అనేది కూడా స్థిర అప్పు అనే ఖాతాకి రావడం జరుగుతుంది. రెండు ఖాతాలు స్థిర అప్పు కోవకే చెందుతాయి. ఇందువల్ల నిధుల ప్రవాహం జరగలేదు. అలాగే మనం చూసినట్లయితే ఒక వ్యాపారస్తుడు తనకు ఉన్న భూమిని ఇచ్చి అందుకు మారుగా భవనం తీసుకున్నప్పుడు ఏం చేశాడు? ఒక వ్యాపారస్తుడంట తన దగ్గర ఉన్నటువంటి భూమిని ఇచ్చి భవనాన్ని కొనుగోలు చేశాడు. తన దగ్గర నుంచి ఏం వెళ్ళిపోతుంది? భూమి అనేది వెళ్ళిపోతుంది. అతనికి రిటర్న్ ఏమొస్తుంది? భవనం అనేది రావడం జరుగుతుంది. అంటే నా దగ్గరికి ఏమొస్తుంది? నా దగ్గర ఉండేటటువంటి భూమి నేను ఎదుటి వ్యక్తికి ఇచ్చేసాను. ఆ వ్యక్తికి ఇవ్వడం వల్ల నేను ఏం తీసుకున్నాను? భవనాన్ని అనేది తీసుకుంటున్నాను. ఆ భవనం నా దగ్గరికి రావడం వల్ల ఏమవుతుంది? భవనం అకౌంట్ డేటార్ టు భూమి ఖాతా. అంటే నా దగ్గర నుంచి భూమి వెళ్ళిపోయి భవనం అనేది నా దగ్గరికి వస్తుంది. అందువల్ల భూమికి మారుగా భవనం రాగా అనేది మనం మెన్షన్ చేసుకుంటాం. భవనం అనేది ఏంటి? ఫిక్స్డ్ అసెట్స్, శాశ్వతంగా ఉంటుంది. భూమి కూడా ఫిక్స్డ్ అసెట్స్. అయితే ఇందులో ఏం జరిగింది? రెండు ఖాతాలు స్థిరాస్తుల కోవకే చెందడం వల్ల అందువల్ల ఏం జరుగుతుంది? ఫండ్స్ ఫ్లో అనేది జరగదు.
అలాగే మనం చూసినట్లయితే డిబెంచర్లను జారీ చేయడం ద్వారా విమోచనీయ ఆధిక్యపు వాటాలను విమోచన చేయడం. మళ్ళీ చూడండి, డిబెంచర్లను జారీ చేయడం ద్వారా విమోచనీయ ఆధిక్యపు వాటాలను విమోచనం చేయడం. ఏమవుతుంది? విమోచనీయ ఆధిక్యపు వాటాలను డిబెంచర్లను జారీ చేయడం ద్వారా విమోచనం అనేది చేయడం జరుగుతుంది. అందువల్ల మనం ఏం చేస్తామంటే విమోచనీయ ఆధిక్యపు వాటా మూలధనం ఖాతా డేటా టు డిబెంచర్ల ఖాతాని వేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే విమోచనీయ ఆధిక్యపు వాటాలను డిబెంచర్లను జారీ చేయడం ద్వారా విమోచనం అనేది జరుగుతుంది. అంటే ఏమవుతుంది? విమోచనీయ ఆధిక్యపు వాటా మూలధనం అనేది స్థిర అప్పుగా ఫిక్స్డ్ లయబిలిటీగా భావించవచ్చు. డిబెంచర్ల ఖాతా అనేది ఏంటి? స్థిర అప్పుగానే మనం భావించడం జరుగుతుంది. అలాగే మనం థర్డ్ వన్ సి చూసినట్లయితే రెండు ఖాతాలలో ఒకటి ప్రస్తుత ఖాతా మరియు మరొకటి ప్రస్తుతేతర ఖాతా లేదా శాశ్వత ఖాతా అయినప్పుడు నిధుల ప్రవాహం అనేది జరుగుతుంది. చూడండి, రెండు ఖాతాలలో ఒకటి ప్రస్తుత ఖాతా మరొకటి ప్రస్తుతేతర ఖాతా ఆర్ శాశ్వత ఖాతా అయినప్పుడు నిధుల ప్రవాహం అనేది జరుగుతుందంట. ఫర్ ఎగ్జాంపుల్కి మనం మొదటిగా చూసినట్లయితే వాటాలను నగదుకు జారీ చేయడం. అంటే మనం ఏం చేస్తున్నాము? షేర్స్ అనేది అమ్ముతున్నాం. దేనికి? క్యాష్ కోసం అనేది అమ్ముతున్నాం. మనం ఏం అమ్ముతున్నాం? షేర్స్ అమ్ముతున్నాం. ఆ షేర్స్ అమ్మినప్పుడు మనకి దగ్గరికి ఏమొస్తుంది? క్యాష్ అనేది రిసీవ్ చేసుకుంటాం. అప్పుడు ఎలా వస్తుంది? అనేది క్యాష్ అకౌంట్ డేటా టు వాటా మూలధనం ఖాతా. అంటే వాటాలను నగదుకు జారీ చేయగా అందువల్ల క్యాష్ అనేది మనకి ఏమవుతుంది? ప్రజెంట్ ఎసెట్ కింద వస్తుంది, ప్రస్తుత ఆస్తి కింద రావడం జరుగుతుంది. వాటా మూలధనం అంటే ఏంటి? శాశ్వత అప్పు ఫిక్స్డ్ ఎసెట్. అంటే మనం ఒక వ్యక్తికి అమ్మేస్తున్నాం, ఆ వ్యక్తికి ఏమవుతుంది? ఇంకా ఫిక్స్డ్ ఎసెట్ కింద అవుతుంది. బట్ మనం చూడాల్సింది ఏంటి? వాటాలను నగదుకు జారీ చేసేసాం. అంటే వాటాలను ఇష్యూ చేసేసినప్పుడు మనకి ఏమొస్తుంది? క్యాష్ అనేది వస్తుంది. అందువల్ల క్యాష్ మనం రిసీవ్ చేసుకున్నప్పుడు క్యాష్ అకౌంట్ డేటా టు వాటా మూలధనం ఖాతా కింద వేసుకోవడం జరుగుతుంది. ఒక ఖాతా ప్రస్తుత ఆస్తుల ఖాతాకు మరొక ఖాతా శాశ్వత అప్పు ఖాతాకు సంబంధించిన వల్ల నిధుల ప్రవాహం జరిగిందని చెప్పవచ్చు. ఎందువల్ల జరిగింది అంటే ఒక ఖాతా ప్రస్తుత ఆస్తులు ఖాతాకు మరొక ఖాతా శాశ్వత అప్పుకు సంబంధించడం వల్ల ఆ ఫండ్స్ ఫ్లో జరుగుతుందని మనకి అర్థమవుతుంది. అలాగే మనం స్థిరాస్తులను కొనడం అంటే ఫిక్స్డ్ అసెట్స్ని మనం పర్చేస్ చేయడం. అంటే మనం కొనుగోలు చేసినప్పుడు ఏమవుతుంది? స్థిరాస్తులు అనేవి మన దగ్గరకు వస్తాయి. మన దగ్గర నుంచి ఏం వెళ్ళిపోతుంది? క్యాష్ అనేది వెళ్ళిపోతుంది. ఫిక్స్డ్ అసెట్స్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. ఎందువల్ల? స్థిరాస్తులు కొనందువల్ల. స్థిరాస్తి అనేది ఏమవుతుంది? ఫిక్స్డ్ అసెట్ అవుతుంది. నగదు అనేది ఏమవుతుంది? ప్రస్తుత ఆస్తి అనేది అవుతుంది. స్థిరాస్తులు కొన్నామంటే మన దగ్గరికి స్థిరాస్తులు వస్తాయి. మన దగ్గర నుంచి ఏం వెళ్ళిపోతుంది? క్యాష్ అనేది వెళ్ళిపోతుంది. క్యాష్ వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుంది? స్థిరాస్తులు కొన్నందువల్ల. స్థిరాస్తి అంటే ఏంటి? శాశ్వత ఆస్తి. క్యాష్ అనేది ప్రస్తుత ఆస్తి. ఒక ఖాతా శాశ్వత ఆస్తి ఖాతాకు మరొక ఖాతా ఏమవుతుంది? ప్రస్తుత ఆస్తికి చెందింది కాబట్టి ఫండ్స్ ఫ్లో జరుగుతుంది. అందువల్ల ఏమవుతుంది? ఫండ్స్ ఫ్లో అనేది అంటే నిధుల ప్రవాహం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. అలాగే థర్డ్ వన్ మనం చూసినట్లయితే బోనస్ను నగదు రూపేణా చెల్లించడం. బోనస్ను నగదు రూపేణా చెల్లించడం. చూడండి, వాటాలను జారీ చేయడం ద్వారా బోనస్ ఇచ్చినప్పుడు బోనస్ను నగదు రూపేణా చెల్లించడం. అంటే వాటాదారుల బోనస్ ఖాతా. అంటే మనం ఎవరికి ఇస్తాము? షేర్ హోల్డర్స్కే కదా బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ప్రయోజనం అనేది ఎవరు పొందుతున్నారు? వాటాదారులు. అందువల్ల వాటాదారుల బోనస్ ఖాతా అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. అంటే వాటాదారులు ప్రయోజనం అనేది పొందుతున్నారు. మన దగ్గర నుంచి ఏమవుతుంది? క్యాష్ అనేది వెళ్ళిపోతుంది. వాటాదారులు బోనస్ ఖాతా డేటా టు క్యాష్ అకౌంట్. బోనస్ అనేది చెల్లించగా వాటాదారుల బోనస్ ఖాతా అనేది ఏమవుతుందంటే శాశ్వత అప్పు. నగదు ఖాతా అనేది ఏమవుతుంది? ప్రెజెంట్ అసెట్గా మనం చూడవచ్చు.
ఒక ఖాతా శాశ్వత అప్పుగా కాగా మరొక ఖాతా ప్రస్తుత ఆస్తి కోవకు చెందుతుంది. చూడండి, ఒక ఖాతా ఏమవుతుంది? శాశ్వత అప్పుగా కాగా మరొకటి ఏమవుతుంది? ప్రస్తుతానికి సంబంధించింది. అందువల్ల ఫండ్స్ ఫ్లో జరిగిందని మనం చెప్పుకోవచ్చు. నిధుల ప్రవాహానికి సంబంధించినవి గుర్తుంచుకోవాల్సిన ప్రధానమైన అంశాలు అంటే ఫండ్స్ ఫ్లోకి సంబంధించిన విషయాలు మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఇవి గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా చేయగలుగుతాం. నిర్వహణ మూలధనం మీద ప్రభావం చూపే వ్యవహారాలను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. ప్రస్తుత ఖాతాలను మాత్రమే ప్రభావితం చేసే వ్యవహారాలు అంటే కొన్ని రకాలైనటువంటి ఖాతాలు ప్రస్తుతం మాత్రమే ప్రభావితం చూపిస్తాయి. అలాగే సెకండ్, ప్రస్తుతేతర ఖాతాలను మాత్రమే ప్రభావితం చేసేటటువంటి వ్యవహారాలు. ఒక ప్రస్తుత ఖాతాను మరొక ప్రస్తుతేతర ఖాతాను ప్రభావితం చేసే వ్యవహారాలు అంటే మొదటి 2 రకాల వ్యవహారాల వల్ల నిర్వహణ మూలధనంలో పెరుగుదల కానీ లేదా తగ్గుదల కానీ సంభవించదు. అందువల్ల నిధుల ప్రవాహ నివేదికలో మొదటి 2 రకాల వ్యవహారాలను నమోదు చేయడం జరగదు. ఎందువల్ల? పెరుగుదల లేదా తగ్గుదల అనేది సంభవించదు. ఎందువల్ల? మొదటి 2 రకాల వ్యవహారాల వల్ల అంటే ప్రస్తుత ఖాతాలు లేదా ప్రస్తుతేతర ఖాతాలు మాత్రమే ప్రభావితం చేసే వ్యవహారాలకి సంభవించదు. అందువల్ల నిధుల ప్రవాహిక నివేదికలో మొదటి 2 రకాల వ్యవహారాలను నమోదు చేయడం జరగదు. అలాగే 3వ రకం వ్యవహారాల వల్ల మాత్రమే నిర్వహణ మూలధనం పెరగడం కానీ లేదా తగ్గడం కానీ జరుగుతుంది. వీటి ప్రభావం నిర్వహణ మూలధనంపై పడుతుంది. 3వ రకం వ్యవహారాల వల్ల మాత్రమే నిర్వహణ మూలధనం పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది. వీటి ప్రభావం నిర్వహణ మూలధనంపై పడుతుంది. అందువల్ల నిధుల ప్రవాహిక నివేదికలలో వ్యవహారాలను నమోదు చేయడం జరుగుతుంది. నిధుల ప్రవాహం అంటే ఫండ్స్ ఫ్లో జరిగిందని ఏ విధంగా గుర్తించవచ్చు? చూడండి, నిధుల ప్రవాహం అంటే ఫండ్స్ ఫ్లో జరిగిందని ఏ విధంగా గుర్తించవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ మనం మొదటిగా ప్రాబ్లం చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్కి ఉదాహరణకు ఒక కంపెనీ 50,000 విలువ గల ఈక్విటీ వాటాలను నగదుకు జారీ చేసిందని అనుకుందాం. ఎంత? 50,000 రూపాయల విలువ గల ఈక్విటీ వాటాలను ఇష్యూ చేసింది అనుకుందాం. అప్పుడు క్రింది ప్రొద్దు రాస్తాము. ఎలా చేస్తాము? చూడండి, 50,000 రూపాయల విలువ గల ఈక్విటీ వాటాలను జారీ చేసినప్పుడు క్యాష్ అకౌంట్ అనేది మనకి ఏమవుతుంది? క్యాష్ అనేది రావడం జరుగుతుంది. క్యాష్ అకౌంట్ డేటా 50,000 టు ఈక్విటీ వాటా మూలధనం ఖాతా ఎంత వేసుకుంటాం? 50,000. ఎందువలన? వాటాలను క్యాష్కి ఇష్యూ చేసినందువల్ల అంటే వాటాలను నగదుకు జారీ చేయగా మనకేమవుతుంది? మన దగ్గరికి క్యాష్ వస్తుంది. మన దగ్గర నుంచి ఏం వెళ్ళిపోతున్నాయి? ఈక్విటీ వాటా మూలధనం అనేది వెళ్ళిపోవడం వల్ల అంటే వాటాలను జారీ చేసే వాటికి కంపెనీ అంకణం దిగువ విధంగా ఉంటుంది. బ్యాంకులో నగదు ఎంత? 20,000. ఇతర ప్రస్తుత ఆస్తులు ఎంత? 2,50,000. అంటే వాటాలను జారీ చేసిన తర్వాత బ్యాంకులో నగదు ఎంత ఉంది? 70,000 అవుతుంది. అంటే వాటాలను ఇష్యూ చేసిన తర్వాత ఎంత అయింది? 70,000 అవుతుంది. అంటే 20,000 ప్లస్ అలాగే మనకి ఎంత ఇచ్చాడు ఇక్కడ? ఎగ్జాంపుల్కి ఒక కంపెనీ 50,000 విలువ గల ఈక్విటీ వాటాలను జారీ చేశారు. అయితే 20,000 ప్లస్ 50,000 ఎంత అవుతుంది? 70,000 అనేది రావడం జరుగుతుంది. అప్పుడు మొత్తం ప్రస్తుత ఆస్తులు ఎంత అవుతాయి? 3,20,000 అనేది అవడం జరుగుతుంది. అంటే 70,000 ప్లస్ 2,50,000 అనేది రావడం జరుగుతుంది. అప్పుడు అంకణా క్రింది విధంగా ఉండడం జరుగుతుంది. మొదటిగా చూసినట్లయితే బ్యాంకులో నగదు ఎంత ఉంది? 20,000 ప్లస్ 50,000 ఎంత? 70,000. అంటే బ్యాంకులో నగదు ఎంత? 70,000. ఇతర ప్రస్తుత ఆస్తులు మనకి ఎంత ఇచ్చాడు? 2,50,000 అనేది ఇచ్చాడు. అలాగే వాటా మూలధనం అనేది ఎంత ఇచ్చాడు? 50,000. చూడండి, మొదటిగా ఈక్విటీ వాటా మూలధనం ఎంత ఇచ్చాడు? 50,000 రూపాయలు ఇచ్చాడు. అంకణాలు మనం తయారు చేసినప్పుడు వివరాలు డెబిట్ క్రెడిట్ అని వేసుకుని బ్యాంకులో నగదు ఎంత ఇచ్చాడు? 70,000. ఇతర ప్రస్తుత ఆస్తులు 2,50,000. వాటా మూలధనం ఎంత ఇచ్చాడు?
50,000 అనేది ఇవ్వడం జరిగింది. మళ్ళీ చూడండి, ఫస్ట్ అంటే ఫండ్స్ ఫ్లో జరిగిందని ఏ విధంగా మనం గుర్తించగలుగుతాము. ఫర్ ఎగ్జాంపుల్కి ఒక కంపెనీ 50,000 విలువ గల ఈక్విటీ వాటాలను నగదుకు జారీ చేసింది అనుకుందాము. ఏం చేసింది? 50,000 రూపాయల విలువ గల ఈక్విటీ వాటాలను క్యాష్కి జారీ చేసింది. అంటే మన రూపంలో ఆలోచించుకోండి, మనం ఈక్విటీ వాటాలను 50,000 రూపాయలకు జారీ చేసాము. ఎందువల్ల క్యాష్ వస్తుందని అంటే మన దగ్గరికి ఏమొచ్చింది? క్యాష్ అనేది రావడం వల్ల క్యాష్ అకౌంట్ అని వేసుకుంటాం. క్యాష్ అకౌంట్ ఎటాటు ఎంత? 50,000. మనం ఏం చేసాము? ఈక్విటీ వాటాలను అనేది ఇష్యూ చేసాము. అందువల్ల ఈక్విటీ వాటా మూలధనం ఖాతాని 50,000 రూపాయలు వేసుకోవడం జరిగింది. ఎందువల్ల? వాటాలు నగదుకు జారీ చేయడం వల్ల. అంటే మనం క్రింది వాటాలను జారీ చేసే నాటికి కంపెనీ అంకణ దిగువ విధంగా ఉందంట. బ్యాంకులో నగదు ఎంత ఇచ్చాడు? మనకి 20,000. ఇతర ప్రస్తుత ఆస్తులు ఎంత ఇచ్చాడు? 2,50,000. అలాగే మనం చూసినట్లయితే వాటాలను జారీ చేసిన తర్వాత బ్యాంకులో నగదు 70,000 అవుతుంది. ఎలా అవుతుంది? 20,000 ఎంత? ముందుగా బ్యాంకులో నగదు అనేది ఎంత ఉంది? 20,000 అనేది ఉంది. తర్వాత మనం ఈక్విటీ వాటాలను నగదుకు జారీ చేస్తాం. అంటే మన దగ్గరికి ఎంత వస్తుంది? 50,000. అంటే 20,000 + 50,000 = 70,000 అవుతుంది. అప్పుడు మొత్తం ప్రస్తుత ఆస్తులు ఎంత ఉంటాయి? 3,20,000 అనేది అవుతాయి. 2,50,000 + 70,000 మనకి ఎంత అవుతాయి? టోటల్ అసెట్స్ 3,20,000 అవుతాయి. అప్పుడు అంకణ మనకి ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఫస్ట్ వన్ వివరాలు డెబిట్ క్రెడిట్ వేసుకున్నాం. బ్యాంకులో నగదు ఎంత వస్తుందంటే 70,000. ఇతర ప్రస్తుత ఆస్తులు 2,50,000. వాటా మూలధనం ఎంత? 50,000 రావడం జరుగుతుంది. వాటాలను జారీ చేసిన వ్యవహారం వల్ల ప్రస్తుత ఆస్తిలో మార్పు వచ్చింది. అంటే వాటాలను ఇష్యూ చేయడం వల్ల మనం ప్రెసెంట్ అసెట్స్లో చేంజెస్ అనేది రావడం జరిగింది. అయితే ఆ మార్పు ప్రస్తుత అప్పులలో రాలేదు. ప్రస్తుత అప్పుల్లో మాత్రం ఆ మార్పు అనేది రాలేదు. కానీ వాటా మూలధనం శాశ్వత అప్పు క్రిందకు రావడం జరుగుతుంది. అందువల్ల నిధుల ప్రవాహం జరిగిందని చెప్పవచ్చు. ఫండ్స్ ఫ్లో జరిగిందని మనకి తెలుస్తుంది. వివిధ మూలాల నుండి వచ్చిన నిధులు వివిధ ప్రయోజనాల నిమిత్తం వినియోగించిన నిధుల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు నిర్వహణ మూలధనంలో నికర పెరుగుదల ఏర్పడుతుంది. అయితే వచ్చిన నిధుల కంటే వినియోగించిన నిధులు ఎక్కువగా ఉంటే నిర్వహణ మూలధనంలో నికర తగ్గుదల ఏర్పడుతుంది. అంటే ఇక్కడ ఏం మెన్షన్ చేశాడు? వచ్చిన నిధుల కంటే వినియోగించిన అంటే ఉపయోగించిన నిధులు అనేది ఎక్కువగా ఉండడం వల్ల మనకేమవుతుంది? నిర్వహణ మూలధనంలో నికర తగ్గుదల అనేది ఏర్పడుతుంది. మనం నెక్స్ట్ చూసినట్లయితే క్లిష్ట స్వభావం గల అంశాల విశ్లేషణ అంటే ఎనాలిసిస్ ఆఫ్ సమ్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ డిఫికల్ట్ నేచర్. ఎనాలిసిస్ ఆఫ్ సమ్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ డిఫికల్ట్ నేచర్ అంటే క్లిష్ట స్వభావం గల అంశాల విశ్లేషణ. మనం చూసినట్లయితే కొన్ని అంశాలు క్లిష్ట స్వభావం కలిగి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్కి చెల్లించిన అద్దెనే తీసుకుంటాయి. అంటే ఏం చేస్తాయి? కొన్ని అంశాలు క్లిష్ట స్వభావం కలిగి ఉంటాయి. ఉదాహరణకు చెల్లించిన అద్దెనే తీసుకుంటాయి. అద్దె అనేది ప్రస్తుత ఆస్తుల క్రింద శాశ్వత ఆస్తుల క్రిందకు, ప్రస్తుత అప్పుల క్రిందకు, శాశ్వత అప్పుల క్రిందకు రాదు. ఎందువల్ల? అద్దె అనేది మనం చెల్లిస్తాము. అదే వాళ్ళకి ఏమవుతుంది? ప్రస్తుత ఆస్తి అవుతుంది కానీ ఫిక్స్డ్ అసెట్ అవ్వదు. ఎందువల్ల? మనం ఫిక్స్డ్గా ఉంటామో లేదో తెలీదు. అంటే ఎప్పటికీ మనం ఫిక్స్డ్గా ఇవ్వలేము కాబట్టి అది ప్రస్తుత ఆస్తి అవుతుంది. కానీ శాశ్వత ఆస్తి కానీ ప్రస్తుత అప్పుల కిందకు కానీ శాశ్వత అప్పుల కిందకు కానీ రాదు. ఇలాంటి ఖాతాలు రాబడి స్వభావం కలిగి ఉంటాయి. ఇలాంటి ఖాతాలు అనేవి ఎలాంటి స్వభావాన్ని కలుగుతాయంటే రాబడి స్వభావాన్ని కలిగి ఉంటాయి. మిగతా రాబడి స్వభావం గల ఖాతాల మాదిరే రాబడి ఖాతాను లాభ నష్టాల ఖాతాకు బదిలీ చేయాలి. అద్దె ఖాతా, జీతాల ఖాతా, బీమా ప్రీమియం ఖాతా, అమ్మిన వస్తువుల ఖరీదు ఖాతా, వేతనాల ఖాతా, ఇంధనం ఖాతా మొదలైనటువంటి వాటిని లాభ నష్టాల ఖాతాకు బదిలీ చేయాలి. అంటే మిగతా రాబడి స్వభావం గల ఖాతాల మాదిరే రాబడి ఖాతాలను లాభ నష్టాల ఖాతాకు బదిలీ చేయాలి.
అలా బదిలీ చేసినప్పుడు అద్దె ఖాతా కావచ్చు, జీతాలు, ఇన్సూరెన్స్, ఇంకా రాని బాకీలు, అలాగే రాని బాకీల ఖాతాలను ఏర్పాటు చేయవలసి ఉంటుంది. అలాగే చెల్లించిన డివిడెండ్ను ప్రతిపాదిత డివిడెండ్ ఆయా ఖాతాలకు బదిలీ చేసిన తర్వాత ఏకీకృత పద్దు అనేది అంటే కన్సాలిడేటెడ్ ఎంట్రీను రాయవలసి ఉంటుంది. ఇవన్నీ చేయగా మనం ఏం పద్దు రాయాలి? కన్సాలిడేటెడ్ ఎంట్రీ అనేది మనం ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్లో మొదటి దశలో చూసినట్లయితే అద్దె చెల్లించినప్పుడు మనం ఏం చేస్తున్నాం? అద్దె అనేది చెల్లించుతున్నాము. కాబట్టి అద్దె ఖాతా డేటా టు క్యాష్ అకౌంట్. మనం అనేది ఏం చేస్తున్నాము? అద్దెని చెల్లిస్తున్నాము. అద్దెని చెల్లించినప్పుడు అద్దె అనేది ఏమవుతుంది? డెబిట్ అవుతుంది. మన దగ్గర నుంచి క్యాష్ వెళ్ళిపోతుంది కాబట్టి క్రెడిట్ అవుతుంది. ప్రయోజనం పొందే వ్యక్తిని మనం డెబిట్ చేయాలి. అద్దె అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. అప్పుడు ఎలా వస్తుంది? అద్దె చెల్లించినందున. సెకండ్ వన్ మనం రెండవ దశను చూసినట్లయితే అద్దె ఖాతాను లాభ నష్టాల ఖాతాకు మళ్లించి అదే ఖాతాను ముగించడం. అంటే మనం ఏం చేస్తున్నాం? అద్దె ఖాతాను లాభ నష్టాల ఖాతాకు మళ్లించడం వల్ల అప్పుడు ఏమవుతుంది? లాభ నష్టాల ఖాతా డేటా టు అద్దె ఖాతా. ఎందువలన? అద్దెని లాభ నష్టాల ఖాతాకు మళ్లించడం వల్ల. అలాగే రెండవ దశలో కామన్గా ఉండే అంశాలను అద్దె ఖాతా అంటే రద్దు చేస్తే క్రింది పద్దు అనేది రావడం జరుగుతుంది. మళ్ళీ చూడండి, మొదటి దశ అలాగే రెండవ దశలో కామన్గా ఉండే అంశాలను ఏం చేయాలి? రద్దు చేయాలి. రద్దు చేసినప్పుడు ఏమొస్తుందంటే క్రింది పద్దు అనేది రావడం జరుగుతుంది. లాభ నష్టాల ఖాతా అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. అంటే ఏకీకృత పద్దు రాయగా అంటే ఒకే పద్దు రాయగా ఇలా అనేది రావడం జరుగుతుంది. లాభ నష్టాల ఖాతా డేటా టు క్యాష్ అకౌంట్ అనేది రావడం జరుగుతుంది. లాభ నష్టాల ఖాతా అనేది ఏమవుతుంది? శాశ్వత అప్పుల ఖాతా. నగదు ఖాతా అనేది ఏమవుతుందంటే ప్రస్తుత ఆస్తి ఖాతా అవ్వడం జరుగుతుంది. చూడండి, లాభ నష్టాల ఖాతా అనేది ఏమవుతుంది? శాశ్వత అప్పుల ఖాతా. అలాగే నగదు ఖాతా అనేది ప్రస్తుత ఆస్తి ఖాతా అవుతుంది. అందువల్ల రెండు ఖాతాలలో ఒకటి శాశ్వత అప్పు ఖాతా, మరొకటి ప్రస్తుత ఆస్తి ఖాతాలకు సంబంధించినవి. దేనికి సంబంధించినవి? రెండు ఖాతాలు కూడా, ఒకటేమో శాశ్వతానికి, మరొకటి ప్రస్తుత ఆస్తికి సంబంధించినవి. అందువల్ల ఏమవుతుంది? ఫండ్స్ ఫ్లో అనేది ప్రవాహం జరుగుతుంది. అమ్మకాల వల్ల నిధులు ఎలా ఉత్పన్నమవుతున్నాయో మనం గమనించడం జరుగుతుంది. ఇది ఎనాలిసిస్ ఆఫ్ సమ్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ డిఫికల్ట్ నేచర్. అంటే ఎలా ఉంటాయి అనేది మనం మొదటి దశలో చూసిన, రెండవ దశలో లేదా మొదటి రెండు దశలో కామన్గా ఉండే అంశాలను ఏ విధంగా రద్దుపరుస్తుంది అనేది ఇందులో ఉంటుంది.